శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. విదేశ ప్రయాణాలు చేయడానికి మంచి అనుకూలమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది. కొత్త పనులన్నీ చేపడతారు. చేసేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో విజయం పొందుతారు. 10 మందితో పరిచయం ఏర్పడుతుంది. 10 మందిలో మెప్పుకోడు కూడా జరుగుతూ ఉంది. శ్రమకు తగినంతగా ప్రోత్సాహకరమైన విజయాన్ని సాధించి సంతోషంగా ఉంటారు. కొద్దిగా వాతావరణం వల్ల కావచ్చు, ప్రకృతి వల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీచులతో సహవాసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు మందకోడిగా చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు కూడా మందకోడిగానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనస్సులో విచారం ఆవరించి ఉంటుంది. బంధువులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంది. దుఃఖం కూడా కొంత కలగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క లాభాలు లేకపోవడము, కొన్ని విషయాలలో కొందరి యొక్క సహాయ సహకారాల వల్ల కార్యక్రమాల్లో విజయం సాధించి లాభాన్ని పొందడము, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడడం కూడా జరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. రుణ బాధలు తీర్చుకోవడం అనేటువంటిది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. సుఖంగా ఉంటారు. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ధర్మకార్యాలు చేయడము లేదా ధర్మకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 10 మంది చేత మెప్పు పొందుతారు. మీకు తెలియకుండానే కొన్ని ధర్మకార్యాలలో పాల్గొని ఉన్నతి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సుఖశాంతులతో జీవిస్తారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని చేయరానటువంటి ఒక కార్యక్రమాలు చేసి, అనాలోచితమైన ఒక కార్యక్రమాలు చేసి అపకీర్తి తెచ్చుకుంటారు. చంచలమైన ఒక మనస్సు ఉంటుంది. ఆ చంచలమైన ఒక మనస్సు వల్ల ఆరోగ్యం నలతగా ఉంటుంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు అడుగేయాలి. మూడవ వారంలో మీనరాశి వారు. ఇక 4వ వారం చూసినట్టయితే బలహీనత. ఎప్పుడు మనస్సంతా ఇడిచిపెట్టుకొని బలహీనతలో ఉండడం, నీరసంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు సదా విచారం, ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ పెట్టుకొని అది పైకి ఎవరికి చెప్పుకోకుండా మానసికంగా బాధపడడం జరుగుతుంది. కొన్ని విషయాలలో అవమానం పొందడం కూడా జరుగుతుంది. ఖర్చులు అధికంగా వస్తాయి. దేని యందునూ ఉత్సాహం లేకపోవడము, ఏ పని చేతామన్నా ఉత్సాహం లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఈ మీనరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రము, హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. సుఖంగా సంతోషంగా జీవించండి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.